డాక్టర్ కందుల సేవలు స్ఫూర్తిదాయకం. డాక్టర్ కందుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముందస్తు పుట్టినరోజు వేడుకలు, పేదలకు వీల్ చైర్లు, కుట్టు మిషన్లు పంపిణీ. ఘనంగా జరిగిన ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు పేద ప్రజలకు నిస్వార్థ సేవలు అందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వ్యక్తి డాక్టర్ కందుల నాగరాజు అని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం అల్లిపురం నేరెళ్ల కోనేరులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముందస్తు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు వీల్ చైర్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఇందులో 96వ వార్డు పెందుర్తి నివాసితులు, 31వ వార్డు గొల్లలపాలెం నివాసితులు దుమ్ము రాములకు కుట్టు మిషన్లు పంపిణీ చేయగా, 33వ వార్డు అమ్మవారు వీధి నివాసితులు, 31వ వార్డు కృష్ణా గార్డెన్స్ నివాసితులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో ఇలా తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాగరాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు పేదలకి నాగరాజు గారి ముఖ్యంగా నా బర్త్డే సందర్భంగా కార్యక్రమం పెట్టారు. కాంగ్రెస్ కార్పొరేటర్ నాగరాజు గారికి ధన్యవాదాలు. కేఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు కూడా పేదలకు ఏదో ఒకటి సాయం చేస్తూ ఉంటారు. ఆయన 2 నూరేళ్ళు ఆగి ఎవరైనా మనస్ఫూర్తిగా దేవుడు సాధిస్తూ ఉంటారు. మేమంతా ఒకటే ఇచ్చిన మాట ప్రతి ఒక్కరు నిలబెట్టుకుంటూ పదే ఎదుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. ఈ యొక్క నియోజకవర్గానికి సేవ చేయడం లక్ష్యంగా పనిచేస్తాం. దేవుడు నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఈ ప్రజల యొక్క రుణం తీసుకునే అవకాశం దేవుడు ఇచ్చారు. రానున్న రోజుల్లో ఈ యొక్క మోడల్ నియోజకవర్గంగా చేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి, 2 కూడా సంపాదన చేసుకుంటూ రానున్న రోజుల్లో విశాఖపట్నం అద్భుతంగా అభివృద్ధి జరగబోతా ఉంది. ముఖ్యంగా ఒక మెట్రో కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇండస్ట్రీ అన్ని విధాలు కూడా ఎయిర్పోర్ట్తో పాటు కూడా అభివృద్ధి జరగబోతూ ఉంది. బడ్జెట్లో కూడా మన నియోజకవర్గం కూడా ఇంకా పెట్టుబడి ఎక్కువ రాబోతుంది. మోడీ గారు అన్ని రాష్ట్ర ఆర్థిక ప్రత్యేకమైన ధన్యవాదాలు. అటు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్ని పెట్టులు కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. విశాఖపట్నం ప్రపంచ పట్టణం వెలగబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. నాకు అవకాశం కల్పించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అలాగే మా నాగరాజు గారు అబ్బాయిలు, అలాగే నాగరాజు గారు ప్రత్యేకంగా నమస్కారం. పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం పెట్టడానికి మనం అడ్వాన్స్గా ఇక్కడ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సందర్భంగా వారి చేతుల మీదుగా పేదలైన వాళ్ళకి, వికలాంగులకి, వాళ్ళకి ఏంటంటే వీల్ చైర్స్, కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేయడం ఇది నిరంతరం ఎప్పుడు చేస్తున్న కార్యక్రమం అయినప్పుడు కూడా ఈరోజు ఏంటంటే ప్రత్యేకించి ఆయన చేతుల మీదుగా చేయిస్తున్నది ఏంటంటే ఆయన జన్మదిన సందర్భంగా ఆయన పేరు చెప్పుకొని వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళు బ్రతకాలి, బాగుండాలని ఒక ఆలోచనతో ఆయన కూడా మంచి మనసును మనిషి 10 మందికి సేవ చేయాలని ఆలోచనతో ఉన్న వ్యక్తి. ఎప్పుడు కూడా నిరంతరం కూడా నియోజకవర్గం గురించి వ్యక్తి నిజంగా దక్షిణ నియోజకవర్గానికి మనకి ఎమ్మెల్యే గారు రావడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి. మరి రకరకాలుగా కొన్ని పార్టీల వాళ్ళు ఏదో తప్పుగా మాట్లాడినప్పుడు కూడాను ప్రజలకు తెలుసు ఎవరు ఏంటో, ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏం చేయకపోవట్లేదో ప్రజలకి జనాలందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ఆయన ఏంటంటే సంపూర్ణమైన ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భారత పరమేశ్వరం కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం దానికి వచ్చినటువంటి మన వంశీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేసుకుంటూ వారి 2 నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.